గణపతి ప్రార్థన. ఓం వినిపిస్తుందండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः, सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरि ओम। మనం క్రితం వారం మనము భాగవతంలో నేర్చుకున్న విషయాలు, ఎలా నారద వ్యాస సంవాదం జరిగింది, అలాగే నారదుడు తన యొక్క గత జన్మ వృత్తాంతం గురించి చెప్పి వ్యాసుణ్ణి భాగవతం రచించటం కోసం ప్రేరేపిస్తాడనమాట. అలా వ్యాసుణ్ణి ప్రేరేపించిన తర్వాత వ్యాసుడు ఇప్పటిదాకా తను రాసిన పురాణాలలో లేని విషయము, ఇక ముందు తను చెప్పాలనుకుంటున్న భాగవతంలో ఉన్న విషయము అయిన భక్తి గురించి ఒక్కసారి కళ్ళు మూసుకుని త్రికాల వేది గనక భూతకాలంలో జరిగిన విషయాలన్నిటినీ, అంటే శ్రీమన్నారాయణుడు ఎలా భక్తులని రక్షించాడు పూర్వకాలంలో, అసలు శ్రీమన్నారాయణుడు ఎంత అంటే భక్తులకి అంటే భక్త ప్రాయణత్వానికి ఎంత 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 విలువనిస్తాడో ఈ విషయాన్ని తెలుసుకోవటం కోసం ఒక్కసారి కళ్ళు మూసుకొని భూతకాలంలో జరిగిన విషయాలన్నింటినీ ఒకసారి చూస్తాడన్నమాట. చూసి అక్కడ ఎన్నో మన్వంతరాలలో జరిగిన విషయాలన్నింటినీ తన జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు. ఒకసారి చూసి అన్ని విషయాలని చూసి ఇంకా అప్పటి నుంచి భాగవతం రాయటానికి ఉద్యుక్తుడవుతాడు. భాగవతం ప్రారంభము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, భాగవత కథ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయిన తరువాత ఆదిగా ఆ తర్వాత జరిగిన సంఘటనలతో దీని ప్రారంభమవుతుంది, భాగవతం యొక్క ప్రారంభం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు కథలోకి వెళ్దాం, భాగవతంలోకి వెళ్దాం. కురుక్షేత్ర సంగ్రామంనకు అది ఆఖరి రోజు. సూర్యుడు అస్తమించి చాలాసేపు అయింది. కురు సార్వభౌముడు దుర్యోధనుడు శమంతక పంచకం వద్ద పడి ఉన్నాడు. అతడి తొడను భీముడు విరగొట్టినాడు. అంటే అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత చివరి రోజున, అంటే అందరూ మహామహావీరులందరూ పడిపోయిన తర్వాత ఒక్క భీష్మాచార్యులు మాత్రం ఇంకా అంపశయ్య మీద అలానే జీవించి ఉన్నారు. ద్రోణాచార్యుడు, ఆ తర్వాత కర్ణుడు, ఇలా శల్యుడు, వీళ్ళందరూ మహామహావీరులందరూ చనిపోయిన తర్వాత చిట్ట చివరగా శమంతక పంచకంలో దుర్యోధనుడు జలస్తంభన విద్య ద్వారా దాని ఏమంటారు తటాకంలో లోపల ఉంటాడు. భీముడు రెచ్చగొట్టి బయటికి తీసుకురావటం, వారిద్దరి మధ్య యుద్ధం జరగటం, ఆ యుద్ధంలో తొడను విరక్కొడతాడనమాట. ఎవరు? భీముడు దుర్యోధనుడు తొడను విరక్కొడితే అక్కడ మరణించబోతున్నాడనమాట. అట్లా మరణించబోతున్న దుర్యోధనుడిని చూసి అశ్వత్థామకి చాలా బాధ కలుగుతుందన్నమాట. ఒక రకమైన బాధ, విపరీతమైన కోపం జరుగుతుంటుంది. ఎందుకంటే అశ్వత్థామ చాలా తండ్రిని బాగా ప్రేమిస్తాడు. చాలా మటుకు ఎంత తండ్రి గారికి అయితే ఎలా కొంత మటుకు దాన్ని ఏమంటారు పాండవుల మీద ప్రేమ ఎలా ఉందో అశ్వత్థామ కూడా తండ్రి వాక్యం వల్ల వాళ్ళ మీద ఎంతో కొంత ప్రేమ అయితే ఉండేది. కాకపోతే ఏ రకంగా అయితే ద్రోణాచార్యుడు యుద్ధంలో చంపబడతాడో అదే ఒక రకంగా అశ్వత్థామ మీద చాలా, అంటే తన మనసు మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత సంఘటనలో దుర్యోధనుడు పడిపోవడంతో అశ్వత్థామకు విపరీతమైన కోపం వస్తుందన్నమాట. ఎలాగైనా సరే పాండవులని చంపాలని చెప్పేసి అశ్వత్థామ ప్రతిజ్ఞ చేస్తాడు మనసులోనే. ఆ తర్వాత ఆ రోజు రాత్రి కౌరవ సైన్యం అంతా అయిపోయింది. దుర్యోధనుడు మాత్రం ఇంకా కొన ఊపిరితో అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఆ పాండవులు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత రాత్రి శిబిరంలో పడుకుంటారు చూడండి, ఆ శిబిరం వైపుకి అశ్వత్థామ వెళ్ళాడనమాట.
వెళ్ళినప్పుడు మొట్టమొదటగా కనిపించిన శిబిరంలో వాళ్ళకి అశ్వత్థామకి పాండవుల యొక్క పుత్రులు కనిపించారు. ద్రౌపదికి సంబంధించి ద్రౌపది ద్వారా పాండవులకి కలిగిన సంతానం 5 పుత్రులు ఉన్నారు. వాళ్ళని ఆ తర్వాత ఆమె సోదరులను, ద్రౌపదికి సంబంధించిన సోదరులను అశ్వత్థామ చంపేశాడు అక్కడే అనమాట. ఆ విషయము అంటే రాత్రి పడుకుంటున్న వాళ్ళని చంపాడు. అది చాలా దారుణమైన విషయం. అంటే వాళ్ళకి అసలు నిద్రలో కూడా ఏమీ తెలియదు. వాళ్ళు యుద్ధానికి కానీ లేకపోతే దేనికి, అంటే అన్ని రోజులు యుద్ధం చేసి వాళ్ళు బతికారంటే వాళ్ళు కూడా ఎంత వీరులో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. అలాంటి వీరులు నిద్రిస్తున్న టైంలో అశ్వత్థామ దొంగచాటుగా ఆ గుడారంలోకి వెళ్ళి ఆ 5 పుత్రుల్ని చంపేసేస్తాడు. అంటే ఇప్పుడు పాండవులకి సంబంధించిన పుత్రశేషం మొత్తం నిశ్శేషం అయిపోయింది చాలా వరకు. అంటే పెద్దగా అంటే వాళ్ళ 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 వంశాన్ని ముందుకు నడిపించేంతగా ఎవరు లేరు. ఎందుకంటే అభిమన్యుడు చనిపోయాడు. తర్వాత అటు చూస్తే మిగిలిన పుత్రులు, ఆ యుద్ధంలో చాలామంది పుత్రుల గురించి రాస్తారనమాట. మనకి బాగా తెలిసిన వాళ్ళు అంటే అభిమన్యుడు ఒకడు, ఘటోద్గచుడు ఒకడు, ఇట్లా కొంతమంది. తర్వాత ద్రౌపదికి సంబంధించిన కుమారులు ఒకళ్ళిద్దరు, వీళ్ళందరూ యుద్ధంలోనే మడిసిపోతారు. ఆ తర్వాత మిగిలిపోయిన వాళ్ళని కూడా అశ్వత్థామ చంపేసేశాడు. మరునాడు ఉదయం ఈ వార్త పాండవులకి తెలిసింది. ద్రౌపది ఈ ఘోర వార్తను విని తట్టుకోలేకపోయింది. ఒక్క రాత్రిలో ఆమె కుమారులు సోదరులు హతులైపోయారు. వారి మృతదేహములు చూచి బాధతో ఆమె గొంతు గాద్గదికమై ఏడవటం ప్రారంభించింది. అప్పుడు అర్జునుడు ఆమెని ఓదార్చాడనమాట. ఓ దేవి, నీవు విచారింపకు. పాండవ పుత్రులను చంపినందుకు ప్రతిచర్య గావించెదను. వీరిని చంపిన పాపాత్ముని వధించి అతని శిరస్సును నీ పాదముల చెంత ఉంచెదను. నా గాంధీవం నుండి వెలువడే బాణముల నుండి అతడు తప్పించుకోలేడు. అతడిని పట్టుకొని హతమార్చెదను అని ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, ఎందుకు మనకి మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం నుంచి మనకి కథ ప్రారంభమైందే, ఎందుకంటే ఈ కురుక్షేత్ర అంటే భారతంలో చెప్పని విషయం, కురుక్షేత్రం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన పని చేస్తాడు పాండవుల సంతతిని కాపాడటం కోసం. ఎందుకంటే మీరు భారతం చదువుకొని ఉంటే కురువంశానికి కురు వంశం నిలబడటం కోసం ఒక రకంగా భీష్ముడు తపస్సు చేశాడు. అంటే ఎన్నో ఇబ్బందులని ఎన్నో ఇబ్బందులని అతను ఎదుర్కొన్నాడు. అంటే మీరు ఒకసారి చూస్తే శంతన మహారాజు వివాహం తర్వాత భీష్ముడు పెళ్లి చేసుకుని చెప్పి భీష్ముడు ప్రతిజ్ఞ చేయటము, ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కలిగిన సంతానం పరమపదించటము, ఎవరు శంతన మహారాజుకి జరిగిన సంతానం పరమపదించటము, వ్యాసుడు వారి ద్వారా అంబికకి అంబాలికకి ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించడము. ఎందుకంటే అక్కడ ఒకానొక టైంలో ఏమవుతుంది అంటే వంశవృక్షం ఇంకా అక్కడతో ఆగిపోయింది. ఎందుకంటే భీష్ముడు పెళ్లి చేసుకోడు, శంతన మహారాజు సంతానం మిగలలేదు, అక్కడ విధవరాలైన అంబిక అంబాలికలు వాళ్ళిద్దరే అలా ఉంటారు. ఇంకా వాళ్ళకి సంతానం అనేది అంటే కౌరవ వంశవృక్షం అక్కడితో ఆగిపోతుందేమో అని భయపడ్డాడు భీష్ముడు. ఆ తర్వాత వ్యాసుడు యోగ మార్గం అంటే యోగశక్తి ద్వారా వాళ్ళిద్దరికీ అనుగ్రహిస్తాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడిని పాండురాజుకి, అంబికకి అంబాలికకి అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి 100 మంది, పాండురాజుకి 5. అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, అమ్మయ్య ఇంకేముంది, చక్కగా ఇంతమంది వచ్చారు, ఇక నా వంశానికి ఇబ్బంది లేదనుకుంటాడు. అలాంటి అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంతో మళ్ళీ అందరూ సమూలంగా చనిపోతారు. ఒక పాండవులు 5 మాత్రం మిగులుతారు. మళ్ళీ ఆ పాండవుల తర్వాత ఉన్న సంతానం మళ్ళీ అందరూ చనిపోయారు, ఇంకెవరూ లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మొదటి పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితిలో శ్రీకృష్ణుడు కురువంశాన్ని ఎలా కాపాడాడు? వాళ్ళు భక్తులు గనక ఆ భక్తుల యొక్క అందుకోసం ఈ కథ చెప్పడం ప్రారంభిస్తాడు మొట్టమొదట. అంటే ఈ కథా విశేషం వ్యాసుల వారు భాగవతంలో చెప్పడం ప్రారంభిస్తారు. అర్జునుడు తొందరగా తన రథమును అధిరోహించాడు. ఎప్పటిలాగే శ్రీకృష్ణుడు అర్జునుడు రథసారథిగా ఉన్నాడు. అశ్వత్థామ అతి తొందరగా పారిపోవుట కృష్ణార్జునులు చూచారు. క్రోధముతో నిండిన అర్జునుడు కనురొప్పలు గాంచి ఆచార్యపుత్రుడైన అశ్వత్థామ తన శక్తి మేరకు పారిపోతున్నాడు. అయితే అర్జునుని యొక్క తీవ్ర ప్రతీకారకాంక్ష అశ్వత్థామ నిస్సహాయుడైన. అతని గుర్రములు తొందరగా పరిగెత్తలేకపోవట చేత అతని నుంచి తప్పించుకోపోను. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రథసారథ్యం చేస్తున్నాడో శత్రువు తప్పించుకోవటం అనేది ఇంకా ఉండదు. ఎంత వేగంగా తను ప్రయత్నించిన అశ్వత్థామ తప్పించుకోవడానికి ప్రయత్నించినా తప్పించుకోలేకపోతున్నాడు. ఇంకా అర్జునుడి యొక్క మామూలుగానే యుద్ధం చేయడానికి వచ్చే అర్జునుడిని చూడటానికి చాలా కష్టం. అట్లాంటిది కోపంతో, ఇంకా పగతో, అంటే పగ అంటే తన పుత్రులని చంపేశాడన్న ఇదితో వచ్చిన అర్జునుడి యొక్క కోపాన్ని అశ్వత్థామ తట్టుకోలేకపోయాడు. అయితే ఆ పరిస్థితుల్లో అశ్వత్థామకి ఒకటి గుర్తొచ్చింది. ఒకానొకప్పుడు
అర్జునుడికి సకల అస్త్రాలని ఆమ్, ద్రోణాచార్యుల వారు ఆమ్, ఆమ్, నేర్పుతున్నారనమాట. అన్ని రకాల అస్త్రాలని ఎట్లా ప్రయోగం చేయటం, ఉపసంహారం చేయటం. అస్త్రము శస్త్రము అనేవి రెండు ధనుర్వేదంలో ఉంటాయి. అంటే నాకు తెలిసినది చాలా కొద్దిగా, నాకు తెలిసినంత బట్టి చెప్తాను. అస్త్రానికి ఏంటంటే మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని దేని మీదైనా అభిమంత్రించండి. మీ దగ్గర బాణమే ఉండాల్సిన అవసరం లేదు, ఏదన్నా ఉండాలి దాని మీద. అందుకోసం రాముడు ఆ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ గడ్డి పరక మీదకి బ్రహ్మాస్త్రం యొక్క శక్తి వెళ్తుంది. సో ఆ అస్త్ర ప్రయోగానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని దేని మీదైనా అభిమంత్రిస్తే అది అవతల వాళ్ళని కొట్టేంత వరకు అవతల వాళ్ళని కొట్టడమో లేకపోతే పడిపోవాలి అంటే, అస్త్రం పడిపోవాలంటే దానికి ప్రతి అస్త్రం వేరేది ఒకటి ఉండాలి. లేకపోతే అవతల వాళ్ళని పడగొట్టేంత వరకు ఇది వెంటాడుతూనే ఉంటుంది. అది అస్త్రానికి ఉన్నది. అది ఎక్కడ, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, దానికి సంబంధం లేదు. అస్త్రం యొక్క మంత్రం అభిమంత్రించి కనుక వదిలిపెడితే అది ఎక్కడ ఉన్నా, అది ప్రపంచంలో ఎటువైపు ఉన్నా, ఎలా ఉన్నా దాన్ని మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ అస్త్రమే చేస్తుంది ఆ పని. అదే అస్త్రానికి ఉన్న ఇది. అయితే అటువంటి అస్త్రాలని ద్రోణాచార్యుడు అర్జునులకి నేర్పించి ప్రయోగము ఉపసంహారం, అంటే ప్రయోగం చేసేటప్పుడు ఒక మంత్రము, ఉపసంహారం చేసేటప్పుడు ఒక మంత్రం. ఉపసంహారం అంటే అవతలవాడు శరణుజొచ్చాడు, వాడిని చంపకూడదు. అలాంటప్పుడు ఆ వదిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాన్ని ఉపసంహరిస్తారనమాట. ఉపసంహరించినప్పుడు కూడా వీళ్ళకి శక్తి పోతుంది, కాకపోతే అది గుర్తుంచుకుంటారనమాట. సో అలా ప్రయోగానికి ఉపసంహారానికి మంత్రాలు నేర్పుతున్నాడు. అలా అలా నేర్పుతున్నప్పుడు అశ్వత్థామ కూడా అంటాడు, శిష్యుడికి నువ్వు అన్ని నేర్పుతున్నావు, కొడుకుని నాకు అసలు ఇంతవరకు ఏమీ నేర్పలేదు అంటే. వారి మధ్య ఏదో సంవాదం జరుగుతుంది. చివరికి ద్రోణాచార్యులు వారు ఏం చేస్తారంటే బ్రహ్మశిరోనామాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం అని చెప్పి సంస్కృతంలో అంటారు, బ్రహ్మశిరోనామకాస్త్రం అని చెప్పి మన తెలుగు భారతంలో రాశారు, భాగవతంలో రాశారు. నామకాస్త్రాన్ని అస్త్రాన్ని అభిమంత్రించడం చెప్తాడు, ఉపసంహారం చెప్పడం. ఎందుకు అంటే ధనుర్వేదం నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ఒకసారి అస్త్రాన్ని అభిమంత్రించి వదిలిన తరువాత దాన్ని ఉపసంహారం చేయటం తెలియకపోతే దానివల్ల ప్రళయం ఏర్పడుతుంది. ప్రళయం అంటే చాలా, అంటే అది ఎంత, అది దానికి ఇంకా దిక్కు తోచదనమాట. అంటే దాని ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటుంది ఆ అస్త్రం. అందుకోసం దానికి సంబంధించిన ఉపసంహార మంత్రాన్ని కూడా నేర్పుతారనమాట. వినపడట్లేదు క్లియర్గా. చాలా గట్టిగా మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. ఏమి అనుకోవద్దులే నాన్న, అట్లా అని కాదు, అసలు ఎందుకనో నాకు మరి నాకే అర్థం కావట్లేదు. నీకే అర్థం కావట్లేదు, నాకంతా క్లియర్ గా ఉంది. సరే సరే అమ్మ. ఓకే, నేను చాలా గట్టిగానే చెప్తున్నాను అత్తయ్య గారు, మ్యాక్సిమం వాయిస్తోనే చెప్తున్నాను. అయితే అలా అటువంటి పరిస్థితుల్లో చెప్తాడనమాట ద్రోణాచార్యుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ అస్త్రాన్ని వాడవద్దు, నీకు కేవలము నీకు ప్రయోగం మాత్రమే చెప్తున్నాను, ఉపసంహారం నీకు చెప్పట్లేదు కనుక నువ్వు ఈ అస్త్రాన్ని అంటే చిన్నవాళ్ళ మీద, అంటే చిన్నవాళ్ళు అంటే అల్పుల మీదకి ఈ అస్త్రాన్ని ప్రయోగించవద్దు అని చెప్పి అశ్వత్థామ చెప్తారు. ద్రోణాచార్యుడు అశ్వత్థామకి చెప్తాడు. అది కేవలము నీ ప్రాణాపాయ సమయంలోనూ లేకపోతే నువ్వు రక్షించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ అస్త్రానికి సంబంధించినది నువ్వు వాడవచ్చు. కానీ నీకు దీనికి సంబంధించిన ఉపసంహారం తెలియదు కనుక ఇది అవతల వాళ్ళని చంపిన తర్వాతనే మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది, అప్పటిదాకా నీ దగ్గరికి రాదు. అంటే నువ్వు మధ్యలో ఉపసంహారం చేయటం నీ వల్ల కాదు అని చెప్తాడు ద్రోణాచార్యుడు. అది జ్ఞాపకానికి వస్తుంది అశ్వత్థామకి. తనకి వేరే, అంటే ఇక తను అర్జునుడి యొక్క క్రోధానికి బలి అవుతాడని చెప్పి ఏం చేస్తాడంటే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ ప్రయోగించేటప్పుడు కూడా ఏం చెప్తాడంటే ఈ ప్రపంచం అపాండవీయమవుగాక అని చెప్పి ప్రయోగిస్తాడు. అపాండవీయము అంటే పుత్ర పౌత్రులతో సహా నశించిపోవటం. అది కేవలం అర్జునుడి మీదకి ఉపయోగించలేదు ఆయన ఆవేశంతో ఏం చేశాడంటే అపాండవీయం అన్న పదాన్ని వాడాడు. అంటే పాండవులు ఎక్కడ ఉన్నా పాండవులు చంపటం, ఆ తర్వాత పాండవులకి సంబంధించిన సంతతి ఏ రూపంలో ఉన్నా చంపటం. అది ఆ అస్త్రానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనమాట, ఆ అస్త్రానికి చెప్పిన మాట. ఆ మంత్రాన్ని అభిమంత్రించి వదులుతాడు. అది ఇంకా ఆ అస్త్రం యొక్క శక్తి చాలా, అంటే బ్రహ్మాస్త్ర సమానమైన బ్రహ్మశిరోనామకాస్త్రం ఇంకా తన శక్తితో రాబోతుంది. అది చూసిన శ్రీకృష్ణుడు అర్థమైపోయింది శ్రీకృష్ణుడికి, ఓకే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, ఇంకా రాబోతుంది అని చెప్పేసి వెంటనే అర్జునుడి యొక్క
శరీరం కూడా వేడికి, అంటే ఆ అస్త్రం దగ్గరికి రాబోతుండగానే అస్త్రం తన తన ఆ అస్త్రాన్ని యొక్క వేడికి తన శరీరం దహించకపోతున్నట్టుగా గాంధీవంతో సహా అర్జునుడు వణికిపోతుంటాడు. వెంటనే అప్పుడు శ్రీకృష్ణుడు, బావా ఏం జరుగుతుందో, నాకు ఏదో జరగబోతుంది అంటే తన కంటికి కనిపించట్లేదు అది ఆ అస్త్రం. ఏదో జరగబోతుంది బావా, నన్ను కాపాడు అంటే చెప్తాడు, అర్జున నీ గురుపుత్రుడు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని నీ మీద ప్రయోగించాడు. ఆ అస్త్రం ఎంతటి దారుణమైనదో ద్రోణుడు నీకు చెప్పే ఉంటాడు. అది పుత్రుడైన అశ్వత్థామకు కూడా చెప్పాడు. అయితే దీని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో అశ్వత్థామ యోచించినట్లేదు. బహుశా ఈ ప్రపంచమే సర్వనాశనం కావాలని కోరుకుని ఉంటాడు. నువ్వు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించి దాన్ని నిలువరించు అంటాడు. నిలువరించినప్పుడు అప్పుడు అర్జునుడు ఆ అస్త్రాది దేవత అయిన బ్రహ్మదేవుణ్ణి స్మరించి ఆ అస్త్రానికి ప్రతిగా అదే అస్త్రాన్ని మళ్ళీ వదులుతాడు. అంటే ఆ అస్త్రాన్ని ఆపమని ఇంకో బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని మళ్ళీ ప్రయోగిస్తాడు. సో అప్పుడు ఆ రెండు అస్త్రాలు ఢీకొనటం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే దానికి సరి సమానమైన అస్త్రం అదొక్కటే, ఇంకొక అస్త్రం లేదు దాన్ని ఆపటానికి. అప్పుడు ఎప్పుడైతే ఈ రెండు అస్త్రాలు శక్తులని, అంటే ఒక శక్తిని ఇంకొక శక్తిని ఆపటానికి ప్రయత్నిస్తున్నాయో దానివల్ల దాని కాన్సిక్వెన్సెస్, అంటే దానికి సంబంధించిన దానివల్ల ప్రకృతి ప్రళయం ప్రారంభమవుతుందన్నమాట. అంటే ఉన్నట్టుండి అగ్నిపర్వతాలు బద్దలవటము, లేకపోతే అటువంటి ప్రళయానికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. వెంటనే అక్కడికి ఋషులందరూ వచ్చి, దయచేసి మీ అస్త్రాలని మీరు ఉపసంహరించండి. ఆ అస్త్రము ఒకదాన్ని ఒకటి జయించుకోవటానికి చేసుకునే ప్రయత్నం, ఆ రెండు జయించపడవు, కానీ ఆ ప్రయత్నం వల్ల చాలామంది అన్యులు చనిపోతారు, దయచేసి దాన్ని ఆపండి అని చెప్పేసి ఋషులు వస్తారు. వారి మాటలు విన్న అర్జునుడు తన వైపున్న అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. అంటే తను ప్రయోగించిన అస్త్రాన్ని తను ఉపసంహరిస్తాడు. కానీ ఇక్కడ ఉన్న చిక్కేంటి, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రానికి ఉపసంహారం తెలియదు. ఎందుకంటే అశ్వత్థామ దాన్ని ఉపసంహరించడానికి తండ్రి తనకు బోధ చేయలేదు. దాని యొక్క విధ్వంసక శక్తిని తను ఆల్రెడీ చెప్పి ఉన్నప్పటికీ కూడా అది తనకు గుర్తులేక ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము ఇంకా తనకు ఉపసంహరించడానికి ఇంకా తనకి దగ్గర లేదనమాట. అప్పుడు ఎప్పుడైతే తను అస్త్రం యొక్క ఎప్పుడైతే తను వదలలేకపోయాడో ఆ అస్త్రము పాండవుల యొక్క శిశువులు ఎక్కడ ఉన్నాయా అని వెతకడం ప్రారంభించింది ఆ అస్త్రం. అయితే ఈ విషయం ఇంకా అర్జునుడికి పూర్తిగా ఆ విషయం తెలియదు. ఇంకా తను కూడా అశ్వత్థామ కూడా అస్త్రాన్ని ఉపసంహరించాడని అనుకుని అశ్వత్థామ దగ్గరికి వెళ్తాడు. అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి తనని ఇంకా కట్టేసేసేసి శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకుని వస్తాడనమాట. అశ్వత్థామను ఒక తాడుతో కట్టివేసి బలిపశువుని ఈడ్చుకుని వచ్చాను. శ్రీకృష్ణుడు నేత్రములు ఎర్రనే అగ్నిని కురిపిస్తున్నట్లుగా, అర్జున, నిద్రలో ఉన్న పాండుపుత్రుని చంపినది ఇతడే, నీవు ఇతడిని క్షమించరాదు, ఎట్టి సంకోచము లేక ఇతడిని వధింపుము, యుద్ధములో పాటించవలసిన ధర్మములను నీవు జ్ఞప్తికి చేయవలసిన పని లేదు. ఈ సూత్రములు బాగా ఎరింగినవాడు శత్రువు త్రాగి మత్తులోనున్నప్పుడు అంటే కొన్ని సంఘటనలు, అంటే కొన్ని సమయాలలో శత్రువును కూడా చంపొద్దంటాడు. తనను తాను రక్షించుకున్నటలో అజాగ్రత్తగా ఉన్నప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ, పాదములపై పడి క్షమాపణ కోరుతున్నప్పుడు కానీ, తిరిగి పోరు సలుపుటకు వెనకాడునప్పుడు కానీ, ఓడిపోయి భయపడినప్పుడు కానీ వధింపడు. కానీ ఈ పాపాత్ముడు తనను తాను రక్షించుకున్నటకై అనేక మందిని నిర్దాక్షిణంగా హతమార్చినాడు. ఇట్టి వానికి మరణశిక్షే తగును. అంటే తనను తాను రక్షించుకోవటానికి, అంటే ఇక్కడ పాండుపుత్రులను చంపటమే కాదు, బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని యొక్క ప్రయోగం వల్ల అర్జునుడు మళ్ళీ తిరిగి ప్రయోగించినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్, అంటే రెండు అస్త్రాలు ఢీకొనటం వల్ల చాలామంది అన్యులు చనిపోయారు అప్పటికే. అందుకోసం శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది. తనను తాను రక్షించుకోవటం కోసం చాలామందిని చంపాడు. ఇటువంటి పాపాత్మునికి మరణమే శిక్ష. అర్జున, నీవు ఇచ్చిన ఈ మాట ఇంత తొందరగా మరిచినావా? నీవు ద్రౌపదితో నీ పుత్రుని చంపిన వాడి శిరస్సుని ద్రౌపది పాదాల ముందు పడవేస్తానని మాటలు పలికావు. నీవు ప్రతిజ్ఞ పట్టావు, ఇంకా ఆలస్యం ఎందుకు, అశ్వత్థామను వధించు అని శ్రీకృష్ణుడు పలికాడు. కానీ అశ్వత్థామ వధింపలేకపోయాడు. ఎందుకంటే అప్పుడు ఆవేశంతో ప్రతిజ్ఞ చేసినా దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారు గుర్తొచ్చారు. గురుపుత్రుడు అన్న విషయం గుర్తొచ్చింది. గురుపుత్రుడు సోదర సమానుడు, అంటే ఆయన తండ్రి గారైనప్పుడు ఈయన అన్నా తమ్ముడితో సమానం. అందుకోసం ఇంకా చంపలేక ఇంకా ఆలోచిస్తున్నాడు అనమాట.
అశ్వత్థామను ద్రౌపది వద్దకు తక్కిన పాండవుల వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఎవరు? అర్జునుడు శ్రీకృష్ణుల వారు. దేవి, ఈ పాపి నీ ఎదురుగా ఉన్నాడు, తల ఎత్తి నిన్ను చూచు ధైర్యం. మధ్యలో డౌట్ డౌట్స్ అడగచ్చా? మధ్యలో లాస్ట్ లో అడగాల? లాస్ట్లోనే అడగండి, పర్లేదు. చెప్పండి పోనీ మీ డౌట్ ఏంటో. అంటే ఆయన గురువునే సంహరించాడు కదా అర్జునుడు, మరి అలాంటప్పుడు గురుపుత్రుడి దగ్గర ఎందుకు సంశయించాడు? గురువుని అర్జునుడు సంహరించలేదులేండి, అది ద్రుపదుడు చేస్తాడు. కాకపోతే మనం వద్దాము. యాక్చువల్గా యుద్ధం వేరు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయటానికి ద్వంద్వి ప్రతిద్వంద్వి అయి వెళ్ళినప్పుడు కూడా గురువుకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చిన తర్వాత గురువుతో యుద్ధానికి వస్తాడు. ఆ తర్వాత గురువును కూడా తను చంపలేకపోతాడు, తను చంపలేడు కూడా. ఆ పని చేసింది ఏంటంటే ద్రుపదుడు. ఎప్పుడైతే అశ్వత్థామాత కుంజరగాన్ని జరిగినప్పుడు అప్పుడు ద్రుపదుడు అక్కడికి వెళ్ళి ఆయన్ని చంపుతాడు. అది కూడా ఎందుకు? ఆల్రెడీ ద్రుపదుడు పుట్టడంతో కూడా అది ఆ వరం, శివుని యొక్క వరంతోనే పుడతాడు. ఎవరైతే ద్రోణాచార్యుని చంపే కొడుకుని కూతుర్ని కావాలని కోరుకుంటాడో అప్పుడు పుడతాడు. అదంతా మనం తర్వాత వద్దాం మళ్ళీ తర్వాత. సో దాని అర్థం అంటే యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడు భీష్మాచార్యుని కూడా అర్జునుడు కొట్టాడు, కానీ కొట్టిన తర్వాత తాతగారి మీద ప్రేమ లేకపోవటం కాదు, అది అంతే. యుద్ధం జరిగినప్పుడు యుద్ధ ధర్మం. అందుకోసమే కదా భగవద్గీత చెప్పేది శ్రీకృష్ణుడు వారు మొట్టమొదట చెప్పే ధర్మమే అది. ఇది యుద్ధ ప్రారంభంలో అర్జునుడు యుద్ధం చేయలేని బావా, అక్కడ ఉన్నదంతా నా వాళ్లే, స్వజనులు, నేను వాళ్ళతో ఏం యుద్ధం చేస్తానంటే కర్తవ్య బోధ కోసం భగవద్గీతను చెప్తాడు భగవానుడు. అక్కడే చెప్తాడు, చంపేది నువ్వు కాదు, చంపబడేది కాదు, కర్తవ్యం ఇది, కర్తవ్యం చేయాల్సిన పని వస్తే చెయ్యాలి. ఆ కర్తవ్యం గురించే మొత్తం భగవద్గీత మొత్తం చెప్తాడు. నీ చేయాల్సిన పని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయాలి. అక్కడ ఉన్నది ఎవరు అనగా సేమ్ ఇదేనండి. ఒక నేరస్తుడు వచ్చాడు ఒక డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు వాడిని నేరస్తుడిగా చూడాలా లేకపోతే ఒక రోగిగా చూడాలి. అతను రోగిగానే చూడాలి, ఎందుకంటే తను డాక్టర్ వృత్తిలో ఉన్నాడు కనుక. అదే కర్తవ్యం, అదే చెప్తాడు. యుద్ధం చేసేటప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్నావు, అవతల వాడిని జయించడం నీ కర్తవ్యం ఒక క్షత్రియుడిగా. ఆ పని నువ్వు చెయ్యి, అంతే. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఇక్కడ అశ్వత్థామ యుద్ధం చేయట్లేదు, తనను తాను రక్షించుకోవటానికి ఉన్నాడు. తర్వాత తను ఇంకా నిస్సహాయుడై పాదాల మీద పడి ఉన్నాడు. సో ఇప్పుడు చంపాలని అన్న ఉద్దేశం వచ్చినప్పుడు అక్కడ గుర్తొచ్చాడు అశ్వత్థామ తన గురుపుత్రుడు తను చంపటం అంటే తను ఎంత పాపం చేసి ఉన్నా తను చంపడానికి వెనకాడుతున్నాడు అనమాట. మళ్ళీ మనం తర్వాత వచ్చి మనం దీని గురించి మాట్లాడుకుందాం, ఒకవేళ మీకు ఈ సమాధానం కరెక్ట్గా లేదనుకుంటే. అయితే ఇప్పుడు ద్రౌపది చెప్పడం ప్రారంభించిందనమాట. పుత్రశోకము ఆమె మనస్సు నుండి చెదరలేదు. అశ్వత్థామ వారిని హతమార్చినాడన్న విషయం కూడా ఆమె మరవలేదు. కానీ ఆమె కోపం అణగారినది. అశ్వత్థామను చూసి జాలిపడి అర్జునుతో ఇట్లనెను, అర్జున, ఇతనికి కట్టిన కట్టలను వెంటనే విప్పివేయండి. నీ గురుపుత్రుడు ఈ విధముగా బంధాల పాలై ఉండుట నేను సహించలేకున్నాను. ద్రోణాచార్యుల వారు నీకు అస్త్రవిద్యను నేర్పిన గురుపుత్రుడు నీకు సోదరుడు వంటివాడు. ఆ మహాసాధ్వి కృపి తన ఏకైక పుత్రుడు బ్రతికి ఉన్నందువలన తన భర్తతో సహగమనము చేయలేదు. ఇతనిని నువ్వు చంపినచో ఆమె ఏకైక పుత్రుడిని పోగొట్టుకున్న బాధకు గురి అవును. ఆ విధంగా ఆమె బాధపడుట నాకు అభీష్టము కాదు. అతని ఇష్టం వచ్చిన చోటికి పోనిమ్ము అని విడిచివేశాను. ఎంత అద్భుతమైన విషయం అండి. కొడుకులందరూ చనిపోయిన ద్రౌపది ఏడుస్తుంది, ఇంకా తనకు కొడుకులు ఎవ్వరూ లేరు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా గురువుగారి పుత్రుడు కృపాచార్యుడు చెల్లైన కృపికి ఏకైక పుత్రుడు మిగిలి ఉన్నాడు. గురువుగారు చనిపోయినప్పుడు అంటే ద్రోణాచార్యులు చనిపోయినప్పుడు కృపి సహగమనం చేయలేదు. ఎందుకు అంటే తనకు ఇంకా కొడుకు బతికే ఉన్నాడు, కొడుకును చూసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ఇంకా జీవించి ఉన్నది. అటువంటి గురుపత్నికి పుత్రశోకం ఉన్న ఏకైక పుత్రుడిని చంపేసి పుత్రశోకాన్ని ఇవ్వటం ఇష్టం లేక తనని వదిలేయమని చెప్పి ఎవరు చెప్తున్నారు? ద్రౌపది. అంతమంది కొడుకులని కోల్పోయిన ద్రౌపది చెప్తుందన్నమాట. మళ్ళీ ఆ మాట విన్న తర్వాత యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల సహదేవులు ద్రౌపది నిర్ణయమునకు హర్షము వెళ్ళబుచ్చారు. అంటే వాళ్ళందరూ గురువుకి ఎంత గౌరవం ఇచ్చారో చూడండి. అంటే ఎంత గురుపుత్రుడు ఎంత తప్పు చేసినా, ఎంత భరించరాని తప్పు చేసినా కానీ వాళ్ళందరి మనసులు ఒకటే. గురువు గారిని గుర్తుంచుకొని ఇతన్ని క్షమించి వదిలేసేశారు. వదిలేస్తున్నా కానీ భీముడు మాత్రం కోపంతో మండిపడ్డాడు. అంటే ఆ రౌద్రాకారం ఇంకా అలానే ఉంటుంది. అంటే తప్పను కూడా మనం ఏమీ అనలేము, ఎందుకంటే ఆ పరిస్థితుల్లో అందరూ రకరకాలుగా ఆలోచిస్తారు. కొంతమంది ఒక రకంగా ఆలోచిస్తారు, భీముడు ఇంకొక రకంగా. భీముడికి నచ్చలేదు.
అశ్వత్థామను విడిచిపెట్టక హతమార్చాలని భీముడు అభిప్రాయం. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడితో ఇట్లా, అర్జున, నీవిప్పుడు సందిగ్ధంలో పడినాడు. అశ్వత్థామను వధింపకున్నట్లయితే భీముని ఆగ్రహమునకు గురికాక తప్పదు. వధించినట్లయితే ద్రౌపది ఇతర పాండవుల అసంతృప్తికి కారణమవుతావు. ఈ పరిస్థితుల్లో ఏది ఉచితమని నీవు తలంచితే ఆ విధముగా చేయము. అందరినీ సంతృప్తి పరచుటకు నీవు చేయవలసిన ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి శ్రీకృష్ణుడు అంటాడు. అప్పుడు శ్రీ శ్రీకృష్ణుడు పక్కన అశ్వత్థామ చేతులు కట్టుకుని ఉన్నాడు అనమాట. ఒక విధమైన వారి ముఖములందు ఒక విధమైన అప్రసన్నత కనపడుచున్నది. భీముడు అశ్వత్థామ పైపు క్రోధంగా వీక్షించుచున్నాడు. కొద్ది క్షణముల తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పినది అర్థమైనట్లుగా భావించి తన వర నుండి కత్తిని తీసి అశ్వత్థామ శిరస్సు పైనున్న మణిని ఛేదించాడు. అంటే తను బ్రతికుండాలి కానీ చనిపోయినట్టు ఉండాలి. ఈ రెండు రకాలుగా అన్న మాటని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ రెండు జరిగేటట్టుగా జరిగే ఒక పనిని చెయ్యి అని చెప్పి, అంటే వాడు అశ్వత్థామ బ్రతికుంటే వీళ్ళు సంతోషంగా ఉంటారు, బ్రతికుంటే భీముడు ఆగ్రహంతో ఉంటాడు. కనుక చంపాలా అంటే చచ్చి బతికేలాగా చేయాలి, ఆ పని చెయ్యమని చెప్పి అర్జునుడికి చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. అప్పుడు తేరిపారా చూసిన అర్జునుడికి అశ్వత్థామ శిరస్సులో ఉన్న ఒక మణి చూశాడనమాట. అది అశ్వత్థామ పుట్టుకతోనే ఉంది. ఆ మణి ఏంటంటే అశ్వత్థామకి బ్రహ్మ తేజస్సుని ఇస్తుంది. ఆ మణి అటువంటి మణిని అర్జునుడు గుర్తు తెచ్చుకొని ఆ మణిని తన శిరస్సు నుంచి తొలగిస్తాడనమాట. తొలగించిన మరుక్షణము అతని యొక్క బ్రహ్మ తేజస్సు నశించిపోయిందనమాట. వెంటనే ఇంకా అంటే అశ్వత్థామకి ఇంకొకటి ఏంటంటే వరము, తను చిరంజీవి, అశ్వత్థామ చనిపోడు. అంటే చనిపోడు అని చెప్పి ఒక వరం ఉంది అతనికి. సో అందుకోసమే ఏంటంటే ఈ శిశువులను చంపిన పాపం అప్పటిదాకా ఆ మణి ప్రభావం వల్ల ఆ పాపం తనని అంటకుండా ఉంది. ఎప్పుడైతే ఈ మణిని అర్జునుడు తీసివేశాడో ఆ శిశువులను అంటే పిల్లల్ని చంపిన ఆ పాపము అశ్వత్థామని వెంటపడటం ప్రారంభించింది. అలా అశ్వత్థామ అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అంటే అప్పటికే శిరోముండనం చేయిస్తాడు శ్రీకృష్ణుడు. అంటే మొత్తం జుట్టు అంతా తలంతా గురికించేసేసి ఇంకా తన్ని పంపించేసేస్తాడనమాట. సో ఆ విధంగా అశ్వత్థామ ఒక రకమైన కురూపిధారి అయి ఇంకా అడవుల్ని పట్టి వెళ్ళిపోతాడు. అయితే దీనికి అంతటికీ వెనక ఇంకొక కథ జరుగుతూనే ఉంది. ఇది ఇక్కడ జరుగుతూ ఉండగానే, ఈ కురుక్షేత్ర యుద్ధ శిబిరంలో జరుగుతూ ఉండగానే ఈ అస్త్ర ప్రభావం ఇంకా పోలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఆ విషయం గురించి మళ్ళీ ప్రస్తావన వస్తుంది. ఆ విషయ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ విషయం గురించి చెప్తాను. అయితే ఇక్కడికి ఈలోపు యుధిష్ఠిరుడు ఈ విషయం అంటే ఈ అశ్వత్థామకి సంబంధించిన విషయం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ హస్తినాపురానికి వస్తాడు. హస్తినాపురానికి వచ్చిన యుధిష్ఠిరుడికి ఇంకా మనశ్శాంతి లేకుండా ఉంటుందన్నమాట. యుధిష్ఠిరుడికి మనశ్శాంతి లేకుండా ఉండదు. శత్రువులందరినీ జయించి తిరిగి దుర్యోధనుడు నుండి రాజ్యమును చేపట్టాను. కానీ అతనిలో రాజ్య పాలనా కాంక్ష లేదు. చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. కౌరవ పాండవ యుద్ధ కారణంగా తన సహోదరులు ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు మరణించవలసి వచ్చినదన్న ఆలోచన చాలా దుర్భరంగా ఉండింది. అసలు యుద్ధమే జరగకుండా ఉండవలసి ఉండదని తను తలపోశాడు. కేవలం నాకు పదవీ కాంక్ష, రాజ్యభోజ్యము, రాజ్యలోభము ఈ యుద్ధానికి కారణమని యుధిష్ఠిరుడు పదే పదే తలపోశాడు. ఇక్కడ అదేంటంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగిన సంఘటనలు ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. అంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజుకి రాజ్యం చేపట్టాలి. అంటే తను రాజుగా ఒక డిస్టర్బెన్స్ వచ్చిందండి, సరిగా అర్థం కాలేదు. అందరికీ అలాగే ఉందా? ఎక్కడ దాకా విన్నారండి మీరు? వదిన గారు మీరు ఎక్కడ దాకా విన్నారు? అశ్వత్థామ ఇప్పుడే గొరిగిస్తాడు. అశ్వత్థామ ఆ తర్వాత కురీపి వేషము తను ఆవహిస్తుంది అనమాట. ఎందుకంటే ఎంతో మంది పిల్లల్ని చంపిన పాపం వల్ల తను ఒక కురీపిగా మారిపోయి అడవులకు వెళ్ళిపోతాడు. ఇంకంటే ఇక అక్కడి నుంచి అశ్వత్థామ యొక్క శకం అయిపోతుంది. ఈ కథ మళ్ళీ మనకి తర్వాత వస్తుంది. అది మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి చెప్పడం వ్యాసుల వారు ఏం చెప్తారంటే
యుధిష్ఠిరుడు రాజ్యపాలన ప్రారంభిస్తాడు. అంటే ధర్మరాజుకి దుర్యోధనుడికి ఉన్న రాజ్యం కట్టబెట్టడం జరుగుతుంది. కాకపోతే అక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నమాట మళ్ళీ కథ. కాకపోతే ధర్మరాజుకి ఏంటంటే మనస్సులో రాజ్యాన్ని పరిపాలించాలన్న కాంక్ష పూర్తిగా చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక యుద్ధాన్ని చూసిన వాడికి దాని యొక్క భావం అర్థమవుతుంది. అంటే అక్కడ మనస్సు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ధర్మరాజుకి తన తమ్ముళ్ళని అన్నయ్యల్ని చంపేసుకున్నాడు. అంటే సోదరులందరూ చనిపోయారు. తనని పెంచి పెద్ద చేసిన వాళ్ళందరినీ, అంటే గురువు గారైన ద్రోణాచార్యుడు చనిపోయాడు. ఆ తర్వాత ఎంతోమంది రాజులు చనిపోయారు. ఎంతో జన నష్టానికి కారణమైన ఈ యుద్ధం వల్ల వచ్చిన రాజ్యము పరిపాలించటము ధర్మరాజుకి ఇష్టం లేదనమాట. కేవలము నాకు ఉన్న పదవీకాంక్ష, అంటే ఎలా ఆలోచించడం ప్రారంభించాడంటే నన్ను రాజును చేయటం కోసం జరిగిన ఈ యుద్ధం, అంటే నా పదవీకాంక్ష వల్ల లేదా రాజ్యలోభమే ఈ యుద్ధానికి కారణమని ధర్మరాజు మనసులో అనుకున్నాడనమాట. కానీ ఎంతోమంది అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు చెప్పాడనమాట ధర్మరాజుతో, విధిని ఎవ్వరూ తప్పించలేరు, జరిగినదంతా విధికృతము, దీనికి నీ బాధ్యత ఎంత మాత్రమూ లేదు. వారి అధర్మ కృత్యముల చేతనే ధృతరాష్ట్రుని పుత్రులందరూ మరణించినారు. వారు నీ ఎడల ఘోరకృత్యములను వారు నీ ఎడల వనర్చిన ఘోరకృత్యములను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నిండు సభలో జుట్టు పట్టుకుని ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చిన సంగతిని మర్చిపోయావా? అది గుర్తుకు వచ్చినప్పుడు నీ శరీరంలో రక్తము మరగటం లేదా? ఆ ఒక్క పాపమునకే వారందరూ మరణించవలసి ఉంది. ఓ రాజా, నువ్వు విచారించకు, నిన్నెవరూ నిందింపలేరు. వారి దుర్గుణములే వారి నాశనమును గావించినవి, కానీ నీ పదవీకాంక్ష కాదు. ఈ శోకమును విడిచిపెట్టి నీ అన్నదమ్ములకు ద్రౌపదికి ఆనందము కలిగించు. మీరైదుగురు తరతరాలుగా సంక్రమించిన ఈ రాజ్యమును పరిపాలింపగా నేను చూడదలిచిత్రి. ఇదియే నిన్ను ఈ సింహాసనం కూర్చుండబెట్టుట నా జీవితమున ప్రధాన లక్ష్యము. ఇది ఈరోజు సాధింపబడినది. నువ్వు సంతోషంగా ఇదే నువ్వు నాకు ఇవ్వగలిగిన ప్రతిఫలము అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అంటే వాళ్ళు చేసిన అధర్మమే వాళ్ళ చావుకు కారణమైంది, కానీ నువ్వు ఏమాత్రము దానికి అంటే ఒక్కసారి చూడండి, భగవానుడు భగవద్గీతకు సంబంధించిన విషయాన్ని మళ్ళీ ప్రస్తావించి అందరి దగ్గర దానికి కారణం కానీ కర్తవ్యం కానీ నువ్వు కాదు, అది వాడు చేసుకున్న కర్మ, వాళ్ళు చేసుకున్న అధర్మమే వాళ్ళని చంపడానికి కారణమైంది. కానీ మీకు నువ్వు మాత్రం నువ్వు దానికి ఏ రకంగానూ, అంటే ఎంత మాత్రము నువ్వు దానికి బాధ్యుడివి కాదు అని శ్రీకృష్ణుడు చెప్పడానికి ప్రయత్నించాడు. నువ్వు ఇంకా ఈ విచారాన్ని వదిలిపెట్టి నువ్వు ఈ రాజ్య పరిపాలన ప్రారంభింపమని అడుగుతాడనమాట శ్రీకృష్ణుడు. అదే నువ్వు నాకు ఇచ్చే మంచి ప్రతిఫలము అని చెప్పి అంటాడు. వ్యాసుడు నారదుడు కూడా శ్రీకృష్ణుడు పలుకులను సమర్థించి పలికిరి, కానీ ఎట్టి ప్రయోజనము లేకుండెను. రాధేయుని మరణము, రాధేయుడు అంటే కర్ణుడు మరణము యుధిష్ఠిరుని ఎక్కువగా బాధించను. ఎందుకంటే చనిపోయిన తరువాత తెలుస్తుంది తన అన్నగారని చెప్పి. అంటే నిజానికి కర్ణుడు రాజ్యపాలనార్హత ఉన్నవాడు, కానీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, నువ్వు ఎంత బలవంతుడివైనా కావచ్చు, కానీ నువ్వున్న పక్షం, అంటే నువ్వున్న సాంగత్యం అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భీష్మ పితామహుడు ప్రపంచానికి విష్ణు సహస్రనామాన్ని అందించిన అటువంటి గొప్ప భక్తుడు, గొప్ప గురువుకే చివరికి అవసాన దశలో అంపశయ్య అంటే బాణాల ములుకుల మీద పడుకుని ఉండటం. అలా కొన్ని నెలలు పడుకుని ఉన్నాడు భీష్ముడు. ఉత్తరాయణం వచ్చేంత వరకు పడుకుని ఉన్నాడు. అంటే అంతటి కష్టం, చివరి క్షణంలో అంతటి కష్టాన్ని అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు అంటే ఆ సాంగత్య దోషం పోతేనే కానీ ఈశ్వరానుగ్రహం దొరకదు. సో అందుకోసం అతను జీవించి ఉండగానే భగవానుడు ఆ సాంగత్య దోషాన్ని నివారించడానికి ప్రయత్నించాడు. అంటే భీష్ముడికే అంత జరిగిందంటే ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి, మనం భగవంతుని చేరుకోవాలని. అందుకోసమే అంటాను, ప్రతి భక్తుడి యొక్క చరిత్రలో చివరి అంకం, అంటే భగవంతుని చేరుకునే అంకం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇదివరకు చేసిన పాపములు అన్నీ కంప్లీట్ అయిపోవాలి ఆ క్షణం దాకా. సో అందుకోసం అన్నీ ఒక్కసారిగా వాళ్ళ మీద పడిపోతాయి. అటువంటి భీష్ముడు కూడా అటువంటి కష్టం తప్పలేదు. ఇక్కడ అదే చెప్తాడనమాట మళ్ళీ. వీళ్ళందరూ అంటే రాధేయుడు అంటే కర్ణుడు ఆ విధంగా చనిపోయాడు ఎవరూ లేకుండా, అంటే తన అన్నగారిని తను మళ్ళీ చంపేసుకున్నాడు అన్న బాధతో తను ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉండేవాడు.
ఒకరోజు అందరి సమక్షమున శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా దీర్ఘాలోచనలో ఉన్నాడు. అది గమనించిన యుధిష్ఠిరుడు దానికి కారణమేమని శ్రీకృష్ణుడిని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పెను: అంపశయ్యపైనున్న భీష్ముడు నన్ను తలుచుకొని తన పక్కనే ఉండవలసినదిగా కోరుచున్నాడు. అంటే ఉత్తరాయణం రాబోతున్నది, ఇంకా తను వెళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో భీష్ముడు అంపశయ్య మీద నుంచి శ్రీకృష్ణుడిని తలుచుకుంటున్నాడు అనమాట. ఓ ఈశ్వర, నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండు, ఒక్కసారి నీ దర్శనాన్ని. అంటే భగవంతుడు శరీరాన్ని ధరించి ఒక అవతారంగా వచ్చి వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నాడు. అది బాగా గుర్తుంచుకోవాలి. భగవంతుడు నిర్వికారుడు, తన్ని చూడటం కూడా చాలా కష్టం. అటువంటిది ఎంతో పుణ్యం చేసుకుంటే ఒక శరీరం ధరించవలసిన అవసరం లేనివాడు ఒక శరీరాన్ని ధరించి వాళ్ళ ముందు తిరిగాడాడు. అక్కడ తిరుగాడుతున్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ విషయం అంటే మళ్ళీ అది ఈ శరీరం అంటే ఈ బుద్ధి ఈ జన్మకి మాత్రమే తెలుస్తుందని భీష్ముడికి అర్థమైంది. ఆ తర్వాత ఒకసారి తను కన్ను మూసిన తర్వాత అటువంటి అవకాశం రాదు, అది కాలగర్భంలో గలిసిపోతుంది. మళ్ళీ ఇంకాసారి తర్వాత భగవంతుని చూడాలన్నా చూడలేడు. అందుకోసము భీష్ముడు తలుచుకుంటున్నాడు అనమాట. ఒక్కసారి నిజంగా భారతంలో అందరికీ అందరూ కర్ణపర్వము తర్వాత ఇవన్నీ చదువుతారు, యుద్ధం అయ్యేంత వరకు చదువుతారు. కానీ అందరూ చదవాల్సింది భీష్మ పర్వం నుంచి చదవాలి. అక్కడ ఎన్ని విశేషాలు చెప్తాడో భీష్ముడు ధర్మానికి సంబంధించింది. ఇప్పుడు అంటే మనకు రాబోతున్నది, అది మళ్ళీ చెప్తాను. ఇతన్ని వెంట పెట్టుకుని, యుధిష్ఠిరుని వెంట పెట్టుకుని, అంటే తనకి ధర్మం తెలియాలి, రాజ్యధర్మం తెలియాలి అని చెప్పి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని వెంట పెట్టుకుని అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ప్రారంభమవుద్ది భారతంలో భీష్మ పర్వం. అక్కడ ఎన్ని ధర్మాలు చెప్తాడు. ఆ భీష్మ పర్వంలోనే మనకు విష్ణు సహస్రనామం కూడా వస్తుంది. భారతంలోనే భీష్మ పర్వంలోనే విష్ణు సహస్రనామం కూడా వస్తుంది. శ్రీకృష్ణుడి గురించి చెప్తూ విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి అందించాడు భీష్మాచార్యుడు. అందుకోసం ఆయన ఆచార్య శబ్దానికి అర్హుడయ్యాడు. ఆ భీష్మ పర్వం చదివితే ఎన్ని ధర్మాలు ఉన్నాయి అంటే కర్తవ్యం అనేది ఎంత ఇంపార్టెంట్, మనం చేయాల్సిన పని ఎందుకు చేయాలి, ఎంత కష్టమైనా ఎందుకు చేయాలి. భీష్ముడు కూడా ఎంత కష్టపడుతూనో ఆ రాజ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే తను రాజు కాదు, భృత్యుడు ఎలా ఉండాలో అలానే ఉంటాడు ధృతరాష్ట్రుడి దగ్గర భీష్ముడు. నిజానికి భీష్ముడి యొక్క శక్తికి కౌరవులందరినీ ఒక్క క్షణంలో పట్టుకొని బంధించి ఆ రాజ్యాన్ని తన వశం చేసుకోగలడు. కానీ తన ధర్మానికి కట్టుబడ్డాడు. అంత ఆ విషయాలన్నీ అంటే ఇప్పుడు మనం భాగవతం చెప్పుకున్నాం, భారతానికి వెళ్ళటం భావ్యం కాదనుకోండి. కాకపోతే చెప్తున్నాను అది చాలా ఎంత బాగుంటుందో భీష్మ పర్వం. అంటే భీష్మ పర్వం, అనుశాసనిక పర్వం ఇవన్నీ తర్వాత యుద్ధంతోనే భారతం అయిపోలేదు. యుద్ధం తర్వాత జరిగే అసలు భారతం అది. అసలు ఏం చెయ్యాలి మనం చెప్పేది భారతం ఆ తర్వాత. అయితే అలా నన్ను రమ్మంటున్నాడు భీష్ముడు అని చెప్పి అంటాడు. యుధిష్ఠిర అతి త్వరలోనే భీష్ముడు మరణించబోతున్నాడు. అతనితో పాటు అన్ని ఏండ్లుగా అతను సంపాదించిన జ్ఞానం కూడా వెళ్ళిపోవును. ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. అతను వెళ్ళిపోతే తన దగ్గర ఉన్న అనంతమైన జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. నిజమే కదా, లేకపోతే మనందరం ఈరోజు చదువుకునే విష్ణు సహస్రనామం ఎంత పవర్ఫుల్, అది మనకు ఉండేది కాదు. అదేనే కాదు, ఎన్నో ధర్మాలు చెప్తాడు భీష్ముడు దుర్యోధనుడికి భీష్మ పర్వంలో. అవేమీ ఉండవు, అవేమీ తెలియవు కూడా మనలాంటి వాళ్ళకి. సో నువ్వు వెళ్ళి రాజ్యమును ఏ విధంగా పరిపాలించవలను, అంతకన్నా క్లిష్టమైనది నీ మిగిలిన జీవితం సార్థకము గావించుకున్నట్టుకు నువ్వు ఏమి చెయ్యాలో భీష్ముడిని అడిగి తెలుసుకో. ఉత్తరాయణం త్వరలోనే ప్రవేశించబోతున్నది కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళవలను అని చెప్పాడనమాట శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి. మరునాటి ఉదయ వేళలో అందరూ కలిసి కురుక్షేత్రమున అంపశయ్యపై పరుండి మరణమునకు ఎదురు చూచుచున్న భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. భీష్ముడు కూలిపోయిన వేలుపు వలె ఉండెను. యుధిష్ఠిరాదులు నమస్కారం చేసి భీష్ముని పక్కనే నిల్చుని ఉన్నారు. యుధిష్ఠిరుని కంట నుండి కన్నీళ్లు కారుచున్నాయి. భీష్మ పితామహుని దగ్గరగా జరిగి యుధిష్ఠిరుని నెట్లనని, నీ మరణమునకు నీ మనములందరూ మరణమునకు కారణభూతుడు నేనే, మిక్కిలి పాపాత్ముడను, నాకు ఎటువంటి నరకము ప్రాప్తించునో కదా. అంటే అక్కడ బాధపడుతున్నాడు తాతగారితో. నీకు రాబోతున్న మరణము, అలాగే నీ మనవులందరూ చనిపోయిన మరణానికి కారణం నేను, అంటే నా రాజ్యకాంక్ష, నేను ఎంత పాపాత్ముడినో కదా, నాకు ఎటువంటి నరకం సంప్రాప్తించబోతున్నదో కదా అని అక్కడికి వెళ్ళి తాతగారి దగ్గర కూర్చొని బాధపడతాడు. ఎప్పుడైనా ఒక పశ్చాత్తాపానికి మొట్టమొదటి అంటే పశ్చాత్తాపం కానీ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి కానీ మొట్టమొదటి అంశం ఇక్కడే జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనం తప్పును సరిదిద్దుకోవాలంటే మనం ఆ తప్పు ఎవరి పట్ల చేశామో
మొట్టమొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అహాన్ని చంపుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి అని అడగటం. అది ఫస్ట్ అక్కడే మనం చేసిన తప్పు మొత్తం చెరిగిపోతుంది. ఎందుకంటే ఒక మనిషి అలా దిగి వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి, అంటే తను తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అని అనటానికి చాలా మనసులో చాలా బలం కావాలి. ఎందుకంటే మనం ఒకళ్ళకి సారీ చెప్పడం, ఒకళ్ళని క్షమించండి అని అడగటము అది అంత త్వరగా మన మనసు ఒప్పుకునేది కాదు. అటువంటిది మన తప్పును మనం తెలుసుకొని మనస్ఫూర్తిగా అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓపెన్గా చెప్పడం అనేది ఆ మనిషిలో ఒక పశ్చాత్తాపానికి ఒక మెట్టు ఎక్కినట్టు అనమాట. ఇక్కడ అదే చెప్తాడనమాట. నీకు రాబోయే మరణానికి, నీ మనుములందరి మరణానికి, అంటే వాళ్ళు చనిపోయిన ఒక 101 మంది దుర్యోధనాదులు మొత్తం అందరికీ కారణం, 100 మంది దుర్యోధనాదులు వాళ్ళు చనిపోవటానికి కారణం కూడా నేనే. నాకు ఎటువంటి నరకం సంప్రాప్తించును కదా అని భీష్ముడి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు అనమాట. అప్పుడు విచారిస్తున్న యుధిష్ఠిరుని చూసి భీష్ముడు అంటాడు, యుద్ధము అనివార్యము కుమార, నన్ను చంపినావన్న భావము నువ్వు రానియకు. ఈ జీవిత బంధము నుండి నాకు విముక్తి కలిగించినావు. కురుసింహాసనాన్ని స్థిరముగా ప్రతిష్ఠింపజేసిన పిమ్మటనే నేను మరణించదనని నా తల్లి సత్యవతికి చాలా కాలం క్రిందట మాట ఇచ్చితిని. నా తల్లికిచ్చిన మాటను నేను నిలుపుకోగలిగాను. నీకు నా ధన్యవాదాలు. అంతేకాక నేను నీకు కృతజ్ఞుడను. నేను ఈ జీవితంలో ఎంతగా అలసిపోయినానో నువ్వు ఎరుగుదువు కదా. నీవు దుఃఖించవలసిన పని లేదు. ఇది నీకు తగదు. నీవు మహారాజుకు స్వీయ భావనలు ఏమీ ఉండకూడదు. మహారాజుకు ప్రజల సమస్యలు, వారి శ్రేయస్సును తప్ప ఇంకెట్టి ఆలోచనలు ఉండరాదు. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. తనకేం కోపం లేదు, తనేమీ చింతించటం లేదు, అయ్యో నా జీవితాన్ని వెళ్ళిపోతుంది. నిజానికి చూడండి, మనకి చాలా నేర్చుకోవాలి ఇట్లాంటి విషయాలు, ఇలాంటివన్నీ చదువుతుంది. అక్కడ తను చనిపోతున్నప్పుడు కూడా అంటే ధర్మరాజుని ఉద్దేశించి చెప్తున్నాడు, నువ్వు నాకు విముక్తిని కలిగించావయ్యా. నేను ఎంతో కష్టపడుతున్నాను ఈ జీవితంలో, కురుసింహాసనాన్ని కాపాడుతానని నేను నా తల్లికి మాటిచ్చాను. ఆ రకంగానే చివరికంట నేను కురుసింహాసనాన్ని కాపాడాను. ఇప్పుడు నువ్వు దానిని స్థిరంగా పరిపాలించు. నీకు ఇంకా ఎవ్వరూ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, నీ సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని కానీ ఇంకెవ్వరికి లేదు. ఎందుకంటే అధర్మంకు సంబంధించినవంతా నశించిపోయింది. నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నువ్వు ఈ కురుసింహాసనాన్ని స్థిరంగా పరిపాలించు. నేను నా తల్లికిచ్చిన మాట, అంటే ఆ క్షణంలో కూడా తన తల్లి, అంటే తనే కురువృద్ధుడు, తన తల్లికిచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకొని చెప్తున్నాడు, నేను నా తల్లికిచ్చిన మాటను నేను నెరవేర్చాను. ఈ కురుసింహాసనాన్ని చాలా పటిష్టంగా నిలబెడతానని. నువ్వు ఇంకా ఈ సింహాసనాన్ని ఎలాంటి విచారాలు లేకుండా ఈ సింహాసనాన్ని నువ్వు పరిపాలించు. అలాగే రాజు అనేవాడికి తన అన్న విషయం గురించి పట్టింపు ఉండకూడదు. తనది అన్న విషయం కానీ అంటే అక్కడ అదే చెప్తాడు. స్వీయ భావన అంటే నాది, అంటే నా పిల్లలు, నా భార్య. అదే రామాయణంలో రాముడు కూడా పరిపాలిస్తాడు చివరికి. ఆ చాకలి అంశం వచ్చినప్పుడు కూడా, అమ్మవారిని పంపించాల్సి వచ్చినప్పుడు కూడా స్వీయ భావన, అంటే నా భావన అన్న ఒక భావన లేకుండా రాజు ఏం చేయాలో అది చేయటానికి ఉద్యుక్తుడవుతాడు రాముడు. అదే చెప్తాడు ఇక్కడ, స్వీయ భావనలు ఉండకూడదు. నేను చేశాను, కేవలం ప్రజల గురించి మాత్రమే, వాళ్ళ సమస్యల గురించి మాత్రమే, వారి శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించాలి అని చెప్తాడు. ఇంతలో ఒక్క నిమిషం. ఇంతలో శ్రీకృష్ణుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఓ కురుపితామహ, యుధిష్ఠిరుని ఎంతగానో ఓదార్చుటకు ప్రయత్నించి నేను విఫలుడనయ్యాను. నారద వ్యాసులు కూడా విచారము తగదని ఎంతగానో నచ్చచెప్పుటకు ప్రయత్నించి విఫలులేరి. యుధిష్ఠిరుని ఓదార్చి విచారము తగదని మీరు నచ్చచెప్పి మేము చేయలేని కార్యము నువ్వు నెరవేర్చు అని శ్రీకృష్ణుడు భీష్ముడికి చెప్తాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, మేము అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాము కానీ మా వల్ల కాలేదు. కానీ నువ్వు అతన్ని ఓదార్చి తనకి ధర్మాన్ని విశదీకరించి, అంటే ధర్మాన్ని బోధన చేసి తను చేయాల్సిన కార్యం వైపుకు తన్ని నడిపించు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట శ్రీకృష్ణుడు భీష్ముడికి చెప్తాడు యుధిష్ఠిరుడికి చెప్పమని చెప్పి. అక్కడ ఒక అద్భుతమైన పద్యాలు రాస్తాడండి పోతన. అసలు అంటే అది గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటంటే, త్రిగజన్మోహన నీలకాంతి ధను ఉద్దీపింప భ్రాభాత నీరజ బంధు ప్రభువైన చేలము పయిన్ రంజిల్ల నీలాలాక రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా విజయం చేరుడు వన్నె కాడు మది నావేహించు నల్లప్పుడు.
త్రిగ అంటే శ్రీకృష్ణుని మొట్టమొదట మాట్లాడిన తర్వాత భీష్ముడు శ్రీకృష్ణుడు చూస్తాడు. చూసినప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి మాట్లాడటానికి ప్రారంభించినప్పుడు పోతన చెప్తాడు, శ్రీకృష్ణుని ఎలాంటి శ్రీకృష్ణుని నేను ప్రతిరోజు చూస్తాను అంటే త్రిజగన్మోహన నీలకాంతి ధను ఉద్దీపింప, అంటే త్రిజగన్మోహనమైన నీలకాంతి అంటే తన ఒక దేహము నీలవర్ణితమైన దేహము 3 లోకాలని మోహింప చేయగలుగుతుందన్నమాట. బ్రాభాత నీరజ ప్రభవైన చేలము పైన రంజిల్లింప, అంటే బంగారు పట్టము కలిగిన ఒక దాన్ని ఏమంటారు చేలము, అంటే వస్త్రాన్ని కప్పుకొని ఉంటాడు శ్రీకృష్ణుడు. అది అది అంటే అటువంటి ధరించిన శ్రీకృష్ణుడిని వజ్ర సంయుక్త ముఖారవింద మతిసేవ్యంపై విజృంభింప నీలాలాక, అంటే నల్లని ముంగురులతో నల్లని ముంగురులు అంటే ముఖం మీద ఉన్న జుట్టు నల్లని ముంగురులు మొహం మీద పడుతుంటే ఆ వజ్రకాంతులు అంటే చెవులకు వజ్రాభరణములు ధరించిన ముఖము అంటే వెలిగిపోతుండగా అటువంటి శ్రీకృష్ణుడు విజయం చేరుడు వన్నెకాడు, అంటే అర్జునుడికి దగ్గరగా వస్తున్న ఆ శ్రీకృష్ణుడిని చూసి నా మదిన ఆవేశించు నెల్లప్పుడు, అంటే అటువంటి శ్రీకృష్ణుడు నా మనస్సులో కూడా ఆవేశింప అంటే నా మనస్సు అంతరంగంలో కూడా ప్రవేశిస్తాడు అని చెప్పి ఒక అద్భుతమైన పద్యం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అదే చెప్తాడు, దానికి కంటిన్యూషన్. హైరింగ్ కాముక ధూళి దూసర పరివ్యస్తాలా కోపమై రయజాతాశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ భార్తునకిచ్చ వేట్కనని నశస్త్రాహతిం జాలను నొశ్చే బోధింపు మహానుభావం మదిలో జిందించు నశ్రాంతమున్. అది ఎక్కడంటే ఈ హైరింగ్ కాముక ధూళి దూసర ఇది ఎక్కడంటే ఎటువంటి శ్రీకృష్ణుడు ఊహిస్తున్నాను అంటే యుద్ధంలో నేను వస్త్రం పట్టను అన్న శ్రీకృష్ణుడు గుర్రం యొక్క అంటే రథసారథ్యం చేసి గుర్రం యొక్క డెక్కల ధూళి మొత్తం తన శరీరాన్ని పట్టేసి ఉంటుంది ఏది యుద్ధంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడికి. అటువంటి శ్రీకృష్ణుడు హైరింగ్ కాముక ధూళి దూసర పరివ్యాప్తాల కోసమే, అంటే అటువంటి అంటే అంత దుమ్ముతో నిండిపోయిన శ్రీకృష్ణుడు వెనక ఉన్న అర్జునుడు తన భీష్ముడి యొక్క బాణాలకి బాగా ఇదైపోయి రక్తం ఏరులే కారుతున్న అర్జునుడిని చూసి ఇంకా తట్టుకోలేక అస్త్రం పట్టను అని శపథం చేసిన శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపటం కోసం రథచక్రాన్ని తీసి ముందుకు ఉరుక్కుంటూ వస్తాడనమాట. అటువంటి శ్రీకృష్ణుని తను చూస్తున్నాడు. అంటే అంత అద్భుతంగా అంటే ఆ సన్నివేశాన్ని అంత ఇదిగా గుర్తుంచుకుండిపోయాడు అనమాట భీష్ముడు ఆ శ్రీకృష్ణుడిని చూడటానికి. అదొకటి. అప్పుడు అంటే ఆ క్షణంలో బావా నన్ను అడ్డుకోకు, నేను ఆ భీష్ముడిని చంపేస్తాను అని చెప్పి ఒక్కసారిగా రథంలోంచి దూకినప్పుడు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనక మరికివ నోర్వక యుదరంబులోనున్న జగములు వ్రేగువ జగతి గదల జక్రంబు చేపట్టి చనుదెంచు రయనంబునై పైనున్న పచ్చని పుటము జార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ గరికి లంఘించు సింగంబు కరణి మెరపి వేడు భీష్ముని జంపుదుగాన నిన్నుగాతు విడువు అర్జున అయినచు మధ్వశిక వృష్టి ధరలతో చనుదించ దేవుండు దిక్కు నాకు. ఎటువంటి దేవుడు దిక్కంట అంటే అటువంటి దేవుడు నాకు దిక్కు అని చివరి పద్యం. ఎటువంటి దేవుడు దిక్కట? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం, అంటే ఎప్పుడైతే రథము నుంచి బయటికి దూకుతున్న కృష్ణుడు దూకుతుంటే తన కుండలాలు చెవికి పెట్టుకున్న కుండలాలు వజ్రాలతో చేసిన కుండలాల యొక్క కాంతి గగన భాగంబు, అంటే ఆ పైన ఉన్న ఆకాశం నిండా శ్రీకృష్ణుడు కుండలాల యొక్క కాంతి కొట్టిందంట. ఆయన ఒక్కసారిగా కిందకు దూకటం వల్ల అవి ఊగటం వల్ల వచ్చిన కాంతి. ఒక్కసారిగా అలా దూకటం వల్ల తన ఉదరంలో ఉన్న అంటే తన శరీరంలో ఉన్న అంటే లోపల శ్రీకృష్ణుడు లోపలే కదా మొత్తం అన్ని అనంత లోకాలు ఉండేవి. ఆయన ఒక్కసారి దూకటం వల్ల లోకాలు మొత్తం ఒక్కసారి ఊగాయట. అలా ఊగి ఆ శ్రీకృష్ణుడు చక్రంబు పట్టాడు, అంటే రథచక్రాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ భీష్ముడిని చంపేస్తానని పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు తన పైన ఉన్న పటము అంటే పచ్చని పటము, ఇందాక మనం బంగారు కాంతి గల పటం, ఆ పటము జారిపోయిందంట. జారిపోయి ముందుకు ఎగసి వస్తున్నప్పుడు అర్జునుడు బావా వద్దు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటున్నాడు. అయ్యా వద్దు బావా, నువ్వు ముందుకు వెళ్ళొద్దు అని. నీ సింగంబుల అంటే నేను ఒక సింహంలా వెళ్ళి ఈరోజు భీష్ముడిని చంపి నిన్ను కాపాడుతాను అర్జున, నన్ను వదులు అని భక్తుడిని రక్షించే భగవంతుడే నాకు దిక్కు అని భీష్ముడు
ప్రతిరోజు శ్రీకృష్ణుడి గురించి ఊహించుకుంటాడంట ఇట్లా. ఇది చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. అంటే పద్యాలు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వల్ల గప్పికొనగా, అంటే ఒక్కొక్క చిన్న డీటెయిల్డ్, అంటే అక్కడ జరిగిన విషయాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోవటానికి కూడా ఎంత అద్భుతంగా ఉందో. అటువంటి అలా ప్రతిరోజు శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు ఊహించుకుంటూ ఉంటాడు. ప్రతి క్షణం శ్రీకృష్ణుడి గురించి తలుచుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులు, ఈ అంపశయ్య మీద ఉన్నన్ని రోజులు. అదే కదా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనం అందరం ఒకే చోట అందరం ఇలా ఇళ్లలో ఉండిపోయాం, కానీ దీని యొక్క మంచి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు అలాంటి సమయం దొరికినప్పుడు శ్రీకృష్ణుడి గురించో లేకపోతే ఇలా భగవంతుడి గురించో తెలుసుకోవటమే. అదే అప్పుడు భీష్ముడు కూడా చేసింది. తన అంపశయ్య మీద ఉన్న ప్రతి క్షణం శ్రీకృష్ణుడి గురించి ఇలా ఆలోచించుకుంటున్నాడు. అటువంటి దేవుణ్ణి ప్రతిరోజు తన మనసులోకి తెచ్చుకుంటూ ఉంటున్నాడు. తను చనిపోతున్నాడన్న భావనను పక్కన పెట్టి శ్రీకృష్ణుడిని మాత్రమే అందుకోసమే శ్రీకృష్ణుడు ఈ ధర్మాన్ని ఉపదేశించటానికి నిజమైన గురువు భీష్మాచార్యుడే అని తెలుసుకొని యుధిష్ఠిరుని అక్కడ తీసుకొస్తాడు. ఏ గురువు ఏది బోధించాలో అదే బోధించాలి. శ్రీకృష్ణుడు ఎవరికి బోధించాడు? అర్జునుడికి బోధించాడు. అలాగే ఇప్పుడు ఈ ధర్మాన్ని, రాజ్య ధర్మాన్ని ఎవరు పాటించాలో అని చెప్పడం కోసం శ్రీకృష్ణుడు అన్నీ తెలిసిన గురువే, కానీ శ్రీకృష్ణుడు చెప్పలేదు, భీష్ముడిచే చెప్పించాడు. ఎందుకంటే ఎవరు ఏది చెప్పాలో అది చెప్పితే అది ఎక్కాల్సిన వాళ్ళకి, అంటే తెలుసుకోవాల్సిన వాళ్ళకి తొందరగా అంటుకుంటుంది. అప్పుడు భీష్ముడు కన్నులు చెమర్చాడు. కుమారులారా, మీ అందరి విషాదము చూడగా నాకు విచారం కలుగుతున్నది. మీరు పుట్టిన దగ్గర నుండి ఎన్నో బాధలకు గురి అయినారు. పాండురాజు చనిపోయిన తర్వాత మీ తల్లి కుంతీదేవి ఎన్నో బాధలు పడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది. కానీ మీరందరూ విధి చేతిలో ఆటబొమ్మలయ్యారు. సాక్షాత్తు ధర్మమూర్తి పుత్రుడమైన నీవు మిక్కిలి బలసంపన్నులైన తమ్ముడు సహాయపడుచుండగా ఇంతకాలము రాజ్యం పరిపాలన లేకుండా కారణం ఏంటి? విధి వ్రాత. ఇప్పుడు అక్కడ అంటాడనమాట, ఇది ఏది నువ్వు చేసింది కాదు ధర్మరాజా, ఇదంతా విధి ఆడుతున్న నాటకం, ఇది మీరు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు సాక్షాత్తు ధర్మదేవత ఒక పుత్రుడు, నువ్వు నీకు అతి బలవంతులైన తమ్ముళ్ళు ఉన్నారు. అయినా కానీ ఇప్పటి వరకు, అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేంత వరకు నువ్వు రాజ్యం పరిపాలించలేకపోవటానికి గల కారణం ఏంటంటే, నిజానికి ధీరత్వమే అంటే శక్తే రాజ్యం పరిపాలన అర్హతనిస్తుంది. మీకు ఎంత శక్తివంతులు, ఇన్ని సంవత్సరాల దాకా మీరు ఎందుకు రాజ్యాన్ని పరిపాలించలేకపోయారు? దానికి కారణం విధి. విధి తప్ప ఇంకా విధి వ్రాత తప్ప ఇంకెవ్వరు చేయగలిగింది ఏమీ లేదు. కానీ అన్నీ తెలిసిన వాడు ఒకడున్నాడు, అతడే శ్రీకృష్ణుడు. అతడు సర్వజ్ఞుడు. ఇంతకు పూర్వమే అతనికి అన్నీయూ తెలియను. వసుదేవుని కుమారుడు, యాదవ వంశమునందు జన్మించాడు. మీ అందరికీ బావ అయిన ఈ శ్రీకృష్ణుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. చాలా కొద్ది మందికి మాత్రమే శ్రీకృష్ణుడు వైభవమును ఎరుగదరు. ఒకరు నారద మహర్షి, రెండు కపిల మహర్షి అని భీష్ముడు శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ చెప్పడం ప్రారంభించాడనమాట. శ్రీకృష్ణుడే ఇంతవరకు అన్ని సంఘటనలను జరగనిచ్చాడు. అతని కార్యములలోని ఔచిత్యము నీకు ఇంకనూ శంకించబడుచున్నావా? అతడే ఈశ్వరుడు. అతనికి ఎట్టి కోరికలు లేవు. మన వల్ల రాగద్వేషములు, అహంకార క్రోధములు, ఉద్రేకములు అతనికి లేవు. మిమ్మల్ని రక్షించి ఈ యుద్ధంలో విజయులయ్యేటట్లు తనకు తానుగా బాధ్యత వహించినాడు. ఎందుకని ఇట్లు చేసినాడు? అతని యందు మీకున్న భక్తి చేతనే మిమ్మల్ని రక్షించుటకు పూనుకున్నాడు. మీకు కృష్ణుడిపై అపారమైన భక్తి కలదు. నన్ను చూడండి, ప్రస్తుతం మరణశయ్యపైన ఉన్న నా ఆలోచనలన్నీ శ్రీకృష్ణుడి మీదనే ఉన్నాయి. శ్రీకృష్ణుడికి ఈ సంగతి అంతా తెలుసు. నా కోరిక తీర్చుటకై ఇక్కడికి వచ్చినాడు. భక్తి అను త్రాళ్ల చేత భగవంతుడు భక్తులకు కట్టుబడిపోతాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. శ్రీకృష్ణుడికి ఈ జరుగుతున్న ప్రతి ఒక్క విషయము పూర్తిగా తెలుసు. జరిగేది ఎలా జరగాలో అన్నది కూడా, చేసేది కూడా ఆయనే. అతను మీకు ఎందుకు ఇచ్చాడంటే, మీరు శ్రీకృష్ణుడి పట్ల అపారమైన భక్తి కలిగి ఉన్నారు. అపారమైన భక్తి కలిగి ఉండటం చేతనే మీకు ఆ రాజ్యం అనేది మీకు ప్రసాదింపబడినది. ఈ క్షణంలో కూడా ఇప్పుడు చూడండి, నేను ప్రతిరోజు శ్రీకృష్ణుడు తలుచుకుంటూ ఉంటాను. ఈ క్షణంలో కూడా నా కోరికను తీర్చడం కోసమే మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. అంటే అంటే ఆ క్షణంలో కూడా భక్తుడు భగవంతుడి గురించి ఎలా ఆలోచిస్తాడో, అలాగే భగవంతుడు కూడా భక్తుడి గురించి ఎలా ఆలోచిస్తాడో భీష్ముడు చెప్తున్నాడు అనమాట. ఈ క్షణం అంటే ఇప్పుడు నిజానికి రావాల్సిన అవసరం ఏమీ లేదు మిమ్మల్ని తీసుకుని. తనకు చెప్పాలనుకుంటే ఈ ధర్మాలన్నీ నీకు అక్కడే చెప్పుండొచ్చు, కానీ నా కోరిక తీర్చడం కోసం, అంటే నాకు దర్శనాన్ని అనుగ్రహించడం కోసం మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాడయ్యా అని చెప్తున్నాడు. భగవంతుడికి అపారమైన ప్రేమ ఉంది మన మీద అని.
అప్పుడు కృష్ణుడు అడ్డుపడి, ఓ భీష్మ, నువ్వు నాకు ఒక సహాయం చేయవలసిందని పలికిన. అప్పుడు భీష్ముడు చేతులు జోడించి, ఆజ్ఞాపించండి ప్రభు అని చెప్పన్నాడు అనమాట. ఓ భీష్మ, నువ్వు గంగాపుత్రుడు, నీవు ఆదర్శనీయుడమైన మహారాజువు కావాలనని నీకు శాస్త్రములను, రాజ్య పరిపాలనా విధానములను, రాజ్య ధర్మములను, ఇంకా ఇతర ధర్మములను దైవగురువులైన సుఖ బృహస్పతులు యందు నేర్చుకున్నట్టుకు నీ తల్లి ఏర్పాటు చేసెను. నీవు శరీరము త్వరలో త్యజించుచున్నావు. నీ మనుమడైన యుధిష్ఠిరునకు రాజ్యమును పరిపాలించు తీరుతెనులను విశదముగా బోధించి నీకు తెలిసినదంతయు బోధింపగలవా? నీకున్న జ్ఞానమును పొందుటకు అతనికి ఒక్కడికే అర్హత కలదు. నీ జ్ఞానము నీతో అంతం కారాదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే భీష్ముడు తన చిన్న కాలంలో గంగాదేవి భీష్ముడిని తీసుకుని వెళ్ళి శంతమహారాజు నుంచి గంగాదేవి ఇవ్వలేదు శంతమహారాజుకి. తన పుత్రుడిని తీసుకుని వెళ్ళి విద్యాబుద్ధులు నేర్పించి పెరిగిన తరువాత ఒకరోజు శంతమహారాజు వేటకి రావటం, భీష్ముడు తటస్థించడం జరుగుద్ది. అక్కడ భీష్మ శంతనుల మధ్య సంవాదం జరుగుతుంది. అప్పుడు గంగాదేవి వచ్చి, అయ్యా ఈ భీష్ముడు నీ పుత్రుడే అని చెప్పడం జరుగుతుంది. అయితే నువ్వు నీ చిన్నప్పుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరను శుక్రాచార్యుల వద్ద నువ్వు ధర్మాలు ఎన్నో నేర్చుకున్నావు. ఈయన ధర్మాలన్నీ వారి దగ్గర నేర్చుకున్నాడు. యుద్ధమేమో పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. అంటే ధనుర్విద్య, ధనుర్వేదం ఇవన్నీ. సో ఇలా రకరకాల గురువుల దగ్గర గంగాదేవి తన పుత్రుడిని చదివించిందనమాట. నువ్వు ఇలాంటి గురువుల దగ్గర నువ్వు నేర్చుకున్న ఏ జ్ఞానం అయితే ఉందో, అంటే రాజ్య పరిపాలన విధానము కానీ, రాజధర్మములు కానీ, అంటే గంగాదేవికి అప్పుడు ఏమనుకుంటుంది, అంటే భీష్ముడు రాజవుతాడని ఒక క్షత్రియ పుత్రుడికి ఉండవలసిన అన్ని ధర్మాలన్నీ నేర్పిస్తుంది అందరు గురువుల దగ్గర. అలా నువ్వు నేర్చుకున్న శాస్త్రములు, రాజ్య పరిపాలన విధానము, రాజధర్మములు, ఇతరులైన ధర్మములు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అవి నీతో పాటు అంతం కాకూడదు. అది ఒక అర్హుడైన శిష్యుడికి నువ్వు నేర్పిస్తే ఆ శిష్యుడు ఆ పరంపరని కొనసాగిస్తాడు. ఇందాక మనం నేర్చుకున్నాడు కదా వైశంపాయనుడు సామవేదం, ఇవన్నీ వేదాలు ఎట్లయితే వ్యాసుడు తన శిష్యులకి ఇచ్చి ప్రవిస్తరం చేశాడో, అలాగే నువ్వు నేర్చుకున్న ధర్మాలని ఒకళ్ళకి చెప్పు. అలా నేర్చుకోగలిగిన గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే ధర్మరాజు ఉన్నాడు. అతనొక్కడికి మాత్రమే ఆ అర్హత ఉన్నది, అతనికి నేర్పించు అని చెప్పి చెప్తాడనమాట. అటలే కానిండు అని చెప్పి భీష్ముడు పలికి, అటు తరువాత వరుసగా 54 రోజులు, అంటే 54 రోజులు తను సంపాదించిన జ్ఞానమును యుధిష్ఠిరునికి బోధించిన. ఈ 54 రోజులే భీష్మ పర్వం చెప్తాడు భీష్ముడు, ఆ భీష్మాచార్యుడు. ఆ భీష్మ పర్వం చెప్పిన దానిలోనే మనకి అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామం కూడా వస్తుంది దాంట్లోనే. అక్కడే చెప్తాడు 54 రోజుల్లోనే. అలా 54 రోజులు తనకి జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత ఎన్నో రోజులు, అంటే చూడండి ఎన్ని రోజులు ఉన్నాడో భీష్ముడు అంపశయ్య మీద, బాణముల మూలికలతో ఉన్న అంపశయ్య మీద ఎన్ని నెలలు ఉన్నాడో. 54 రోజులు కేవలం యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చిన ధర్మరాజుకి చెప్పాడు ఆయన. ఇంకా ఇక ఉత్తరాయణం ప్రారంభించడం ప్రవేశించిందనమాట. ఉత్తరాయణం అనేది ఇంకా ప్రారంభమైందనమాట. తన శరీరమును వదులుకుడు భీష్ముడు సంసిద్ధుడైన ఉన్నాడు. అంటే ఎప్పుడు ఉత్తరాయణం వస్తుందంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణ వరం ఉండటం వల్ల తన ప్రాణములన్నింటినీ, అంటే తన గొప్ప యోగి కూడా, తన ప్రాణములన్నింటినీ నిలబెట్టుకుని ఉన్నాడు. ఎంత రక్తం పోతున్నా తన ప్రాణాన్ని మాత్రం అలానే స్థిరం చేసుకుని ఇన్ని నెలలు ఓపిక పట్టుకుని ఉన్నాడు. ఎప్పుడైతే ఉత్తరాయణ ప్రారంభమైందో అప్పుడు భీష్ముడు ఇంకా తనువును చాలించడానికి నిశ్చయించుకుంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చూచి ఒక మాట అంటాడు, ఓ ప్రభు, తుదిశ్వాస విడిచే ముందు కళ్ళు మూసుకొని మనస్సున భగవంతుని రూపము చిత్రించుకొని ధ్యానింపవలని చెప్పుదురు. ఆ భగవంతుడు నా పక్కనే ఉండటము నాకు మహద్భాగ్యము. ఇంతకు మించిన వైభవము వేరొకటి ఉండునా? అంటే చూడండి, అదే మీకు ఇందాక ప్రవచనంలో మనం మాట్లాడుకుందనమాట. వెళ్ళిపోయే ముందు ఈశ్వరుని చూడాలనుకున్న కోరికను గురించి ఇక్కడ భీష్ముడు మరలే ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ అందరూ కళ్ళు మూసుకుని వెళ్ళిపోయే ముందు కళ్ళు మూసుకుని ఈశ్వరుడి యొక్క దాని ప్రతిబింబాన్ని చూడాలనుకుంటారు. కళ్ళు మూసుకుని ఈశ్వరుని చూస్తూ వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ నా అదృష్టం ఏంటంటే, అయ్యా, సాక్షాత్తు రాశీభూతమైన పరబ్రహ్మము శరీరమును ధరించి నా పక్కనే ఉన్నది. నా పక్కనే ఉండటం నాకు మహద్భాగ్యం. ఇంతకు మించిన వైభవం వేరొకటి ఉండనా? అంటే అంత కష్టపడ్డా భగవంతుడు సశరీరంగా, అంటే అక్కడే ఉండి తనకి మోక్షాన్ని ఇచ్చాడు. భీష్ముడికి పక్కనే నిలబడి మోక్షాన్ని ఇచ్చాడు. భీష్ముడు పువ్వులతో శ్రీకృష్ణుని పూజించి నిశ్శబ్దత వహించను. శ్రీకృష్ణుడి గురించి ఆలోచనలు ప్రవాహమూలలి వచ్చి చుండను. ప్రయాణమున చివరన అలసిపోయిన బాటసార నిట్టూర్పు విడిచినట్టుగా భీష్ముడు తుది శ్వాసమును విడిచి పుణ్యాత్ముడయ్యాను. అలా భీష్ముడు పరమపదించి పుణ్యాత్ముడయ్యాడు. ఇక్కడ మళ్ళీ
మనం మొదట మనం మాట్లాడుకున్న అశ్వత్థామకు సంబంధించి అంటే ఇప్పుడు సమయం ఉన్నదా, మనం మాట్లాడుకుందామా? నెక్స్ట్ సుందరకాండ. ఓకే ఓకే సరేనండి. ఇప్పుడు మనము తర్వాత పర్వాలేదు చెప్పండి. అయ్యో అంటే సమయం ఉంటుందంటే అంటే కొద్దిగా టైం పడుతుంది. అదే మనం ఉత్తరాగర్భం గురించి మా అశ్వత్థామ ప్రయోగించిన శిరోనామకాస్త్రం గురించి మళ్ళీ వస్తుంది ప్రస్తావన. మనం అప్పుడు వదిలేసుకున్నాం కదా, అది మళ్ళీ నేను తర్వాత మళ్ళీ రేపటి ప్రవచనంలో చెప్తానండి, అది మళ్ళీ టైం తీసుకుంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణ్యేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.